ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ ఏ బడ్జెట్లో వాళ్ళు ఎక్కువగా కొంటారో తెలుసా? అలాగే మన ఇండియాలో మార్కెట్ షేర్ కూడా ఎక్కువగా ఉన్న బడ్జెట్ ఎంత అనుకున్నారు? 10,000 రూపాయలు. కానీ 10,000 రూపాయల బడ్జెట్లో మనం ఒకసారి వెతికితే ఏ ఫోన్లో కూడా ప్రాపర్ స్పెసిఫికేషన్స్ అనేవి కనిపించవు. కానీ ఈరోజు నేను మీకు ఒక ప్రాపర్ 5G ఫోన్ని, అది కూడా 10,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో ఏ ఫోన్లో కూడా ఆఫర్ చేయలేని ఫీచర్స్ ఉన్న ఒక సూపర్ ఫోన్ని పరిచయం చేస్తాను. అండ్ ఈరోజు నా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 2 క్వార్టర్స్లో మన ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయే బడ్జెట్ ఫోను ఇదే అవుతుంది. అండ్ ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోనే కాదు, బెస్ట్ లుకింగ్ స్మార్ట్ ఫోను, అన్ని రకాలుగా ఇదే అవుద్ది. సో దాంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ నేను మీకు చెప్తాను. నిజంగానే అన్నంత చెప్పినంతగా ఉన్నాయా దీంట్లో అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దాంట్లో వెరీ ఫస్ట్ 10,000 రూపాయల బడ్జెట్లో మనకి పంచోల్ కెమెరాతో ఉండే ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఉండే డిస్ప్లేలు చాలా తక్కువ ఫోన్స్లో కనిపిస్తాయి. ఈ ఫోన్లో మీకు పంచోల్ కెమెరా, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ ఈ పట్ల బడ్జెట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్తో ఉన్న ఫోను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు ఈ బడ్జెట్లో ఎవ్వరు కూడా చూడని, ఎక్స్పెక్ట్ చేయని 4 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఒక ఫ్లాగ్షిప్ లాంటి, కాకపోయినా కానీ అలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఒక మంచి ప్రాసెసర్ని మీకు ఈ బడ్జెట్లో మనం చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 4 Gen 2. ఎందుకు దీన్ని ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అన్నానంటే, యాక్చువల్గా ఈ రోజులో ఫ్లాగ్షిప్ కాదు, కానీ గత 2-3 సంవత్సరాల క్రితం కూడా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ ఎంత ఉండేవి? 4,50,000 ఇలా ఉండేవి. కానీ ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్లో మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ 5,60,000 కంటే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఫీచర్స్ అండ్ మీకు మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్, ముఖ్యమైనది మీకు గూగుల్ డైలర్ లేకుండా స్టాక్ డైలర్తో ఉండే ఫోను ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా మీరు ఈ బడ్జెట్లో ఈ ఫీచర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్ ఖచ్చితంగా మంచి ఫోనే అనిపిస్తుంది. అదే పోకో వాళ్ళు వెరీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన పోకో M6 Pro 5G మొబైల్. దీని ప్రైజు 4GB ప్లస్ 64GB వేరియంట్ 9,999 రూపాయలు. అండ్ కార్డ్ ఆఫర్ కూడా మీకు రావచ్చు. అది మీకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్లో కూడా వస్తుంది. చాలామంది ఈ ఫోన్ని కొనొచ్చా లేదా అని అడుగుతున్నారు. నేను అరౌండ్ ఒక 5 డేస్ నుంచి ఈ ఫోన్ వాడుతున్నాను. ఈరోజు దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందైతే ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే పోకో M6 Pro 5G అని ఉంటుంది. పోకో బ్రాండింగ్ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాస్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 4nm పవర్ చిప్సెట్ అని రాశారు. అండ్ మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే అండ్ 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా. ఈ బడ్జెట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జింగ్, ఇలాంటివి చాలా ఫీచర్స్. UFS 2.2 వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ 12GB వరకు ర్యామ్ టాప్ మోడల్లో ఉంటుంది. 98Hz డిస్ప్లే, IP53 కూడా ఈ ఫోన్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు బాటమ్ సైడ్ సార్ వ్యాలీస్ ఉంటాయి. సార్ వ్యాలీ హెడ్కి ఏమో 0.867 ఉంది, బాడీకి ఏమో 0.687 ఉంది. రివర్స్ చేశారు నెంబర్లు వీటిని. సో చాలా ఇంట్రెస్టింగ్గా తక్కువగానే ఉన్నాయి, 1 కంటే బిలో ఉన్నాయి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి రెండు కూడా 1.6 కంటే బిలో ఉండాలి. ఇండివిజువల్గా చాలా తక్కువగా ఉన్నాయి. మంచి ఫోన్ అనే చెప్పాలన్నమాట. మీకు హెల్త్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే దీంతో రాదు. బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ నా ఫేవరెట్ బ్లాక్ కలర్ పంపించారు, ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఒక 22.5 watts ఛార్జర్ ఉంటుంది. ఈ ఫోన్ 18 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, అలాగే మీకు ఒక TPU కేస్ కూడా ఇచ్చారు. TPS కేస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఈ ఫోన్లో మీరు చూడగానే ఫస్ట్ నచ్చేది దీని డిజైనే. ఎందుకంటే ఈ బడ్జెట్లో అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్తో ఇచ్చారు. ఇదే చాలా చాలా విచిత్రమైన విషయం, అలాగే ఆశ్చర్యానికి గురయ్యే విషయం అనమాట. గ్లాస్ ప్యానల్ ఇచ్చారు వీళ్ళు. అండ్ మీకు 3 కెమెరాలు వితౌట్ ఎనీ కెమెరా బంప్తో ఉంటాయి. చూడటానికి బాగుంటుంది, పోకో బ్రాండింగ్. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్, టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, IR బ్లాస్టర్. ఇది చాలా చాలా యూస్ఫుల్. షామీ బ్రాండింగ్ ఫోన్స్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది, యూస్ఫుల్ కూడా. అండ్ బాటమ్ సైడ్ మీకు స్పీకర్ ఉంటుంది, సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. ఈ బడ్జెట్లో డ్యూయల్ స్పీకర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు ఇలాంటివి ఉంటాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ ఏమో 6.79 ఇంచెస్. ఎంటైర్ పోకో ఫ్యామిలీలో కూడా ఇది బిగ్గెస్ట్ స్క్రీన్తో వచ్చిన ఫోను. 6.79 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే, LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లేని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 550 nits ఉంటుంది. డే లైట్ కండిషన్లో కూడా మీకు కలర్స్ బాగానే కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ కూడా
నీట్గానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, చేతిలో కూడా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగానే ఉంటుంది. ఈ పట్ల బడ్జెట్లో మాత్రం బెస్ట్ లుకింగ్ ఫోను, ఎందుకంటే గ్లాస్ ప్యానల్తో వస్తుంది కాబట్టి. అండ్ మీకు చేతిలో కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. మీడియా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి పెద్ద స్క్రీన్ ఉంటుంది, బ్యాటరీ కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగానే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ 4nm ప్రాసెస్తో బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇది 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన స్నాప్డ్రాగన్ 4 Gen 2 5G ప్రాసెసర్. ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు అన్ని 5G బ్యాండ్స్ సపోర్ట్ చేయడంతో పాటుగా దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ మాత్రం ఏకంగా 5,60,000 కంటే ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా ఎక్కువ. ఈ బడ్జెట్లో మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేని లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్ నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్లో మీకు eMMC స్టోరేజ్ ఉంటే వీళ్ళు మాత్రం UFS 2.1 కూడా కాదు, UFS 2.2ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా మంచి పాయింట్ అనమాట. ఈ ప్రాసెసర్కి మీకు మంచి UFS స్టోరేజ్ కూడా ఇచ్చారు కాబట్టి రీడ్ అండ్ రైట్ కూడా చాలా ఫాస్ట్గానే మీకు పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో గేమ్ ఆడొచ్చు. ఇది మోడరేట్ గేమర్స్కి ఖచ్చితంగా యూస్ఫుల్. ఎందుకంటే మనం లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే మనకి యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 5 lakhs వరకు కూడా ఉండేవి కావు. కానీ దీంట్లో ఇప్పుడు మీకు దగ్గరగా 5,60,000 ఉంటుంది కాబట్టి మోడరేట్ లెవెల్లో బాగానే ఆడుకోవచ్చు. అఫ్కోర్స్ అప్పట్లో ఉన్న గేమ్ క్వాలిటీలు వేరు, ఇప్పుడున్న గేమ్ క్వాలిటీలు వేరు కాబట్టి మిడ్ రేంజ్లో అంటే ఒక మోడరేట్ లెవెల్లో మాత్రం గేమ్ మాత్రం బాగానే ఆడుకోవచ్చు. అండ్ అఫ్కోర్స్ యాప్స్ లోడింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఫ్లూయిడ్గా కూడా ఉంటుంది. అండ్ ఒకసారి మనం UI కూడా అబ్జర్వ్ చేస్తే UIలో కూడా మీకు ఫస్ట్ చూడగానే నచ్చే పాయింట్, ఇది మీకు గూగుల్ డైలర్తో రాదు, వీళ్ళ ఓన్ పోకో డైలర్ లేదంటే షామీ డైలర్తో వస్తుంది. ఇది చాలామందికి యూస్ఫుల్. మీకు కాల్ రికార్డింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాకపోతే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బ్లోట్వేర్ మాత్రం చాలా ఉంటాయి. ఇది ఒక బడ్జెట్ మొబైల్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మానిటైజేషన్ ఉంటుంది కాబట్టి బ్లోట్వేర్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఓపిక్గా నిదానంగా దీంట్లో ఉన్న అప్లికేషన్స్ మీకు ఉపయోగపడనివి అన్నీ తీసేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్లోట్వేర్ బడ్జెట్ ఫోన్స్లో ఎక్కువగా ఉంటుంది, వీళ్ళ దాంట్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ MIUIలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే MIUI 14లో వీళ్ళకి సంబంధించిన ఓన్ యాప్స్ కూడా మీరు చాలా వరకు రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది. కాకపోతే మీరు ఫోన్ సెటప్ చేసిన తర్వాత ఒక 1/2 hour కూర్చుంటే ఇవన్నీ యాప్స్ తీసేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు సెట్టింగ్స్లో కోసం అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ Android 13తో వస్తుంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. అలాగే మీకు డిస్ప్లే సెట్టింగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా షామీ ఫోన్స్లో ఉండేలాగా అన్నీ కూడా దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అది పోకో లాంచర్తో మీకు ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే బూట్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, కెమెరా డిపార్ట్మెంట్. ఈ బడ్జెట్లో చాలామంది కెమెరాలు అయితే కొంచెం బెటర్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇది 50 MP కెమెరాతో వస్తుంది. అండ్ రెండోది 2 MP ఉంటుంది. అది ఎందుకు ఉందో ఎలా ఉందో కూడా అందరికీ తెలిసిందే, ఇది పెద్దగా ఉపయోగపడదు. అండ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరాతో తీసిన షాట్స్ అయితే ఈ పర్టికులర్ బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేలాగే ఉంటాయి. మనం మరీ ఫ్లాగ్షిప్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేము 10,000 రూపాయల బడ్జెట్లో. కానీ వీళ్ళైతే పర్లేదు, బాగానే ఆఫర్ చేస్తున్నారు. పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే ఉంటాయి. కాకపోతే షామీ ఫోన్స్లో మీకు షార్ప్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాతో కూడా మీరు 1080లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపుల్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ అవి కూడా కొంచెం షార్ప్గా ఉంటాయి, స్మూత్నెస్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కెమెరాలు మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంటాయి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ మొబైల్ కాబట్టి ఈ పాయింట్ అయితే మీరు నోటీస్లో పెట్టుకోండి. మళ్ళీ అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు, కాదు, కెమెరా కొంచెం జస్ట్ అబోవ్ యావరేజ్ మాత్రమే ఉంటాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ మీకు 18 hours ఛార్జింగ్ సప్లై చేస్తారు. కానీ మీ బాక్స్లో మీకు 22.5 watts ఛార్జర్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర బాగా స్టాక్ ఉన్నట్టుంది బల్క్గా, అందుకే ఇవే ఇస్తున్నారు వీళ్ళు మధ్య. అండ్ అది మీకు సపోర్ట్ చేస్తుంది, బాగానే ఫాస్ట్గానే అవుతుంది ఛార్జింగ్. అండ్ బడ్జెట్ ఫోన్ కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగానే ఇస్తారు. పెద్ద స్క్రీన్ కాబట్టి మీకు ఓకే, 1 day కాదు 2 days ఈజీగా దీన్ని మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసరు. దీని ప్రాసెసర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్తో వస్తుంది, అది బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది. కెమెరాలు ఓకే ఇష్గా ఉంటాయి, అడ్జస్ట్ అవ్వచ్చు. కెమెరాలు ఓకే, ఆ బడ్జెట్లో మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి. ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ అయితే పెద్దగా ఏం కనిపించవు. ఓన్లీ మీకు ఆ బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఓపిక్గా తీసేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది పోకో M6 Proకి సంబంధించిన డీటెయిల్స్. నన్ను అడిగితే 10,000 రూపాయల బడ్జెట్లో సజెస్ట్ చేస్తారంటే నేనే కాదు, ఎవరిని అడిగినా దీన్ని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అవుద్ది. ఈ బడ్జెట్లో చాలా బెటర్గానే ఆఫర్ చేస్తారు. అందులో మనం మాట్లాడడానికి ఏముండదు. నెగిటివ్ పాయింట్స్ 1-2 కనిపించినాయి చెప్పాను మీకు. సో ఎందుకంటే మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది నెగిటివ్ పాయింట్ లాగా అయితే నేను ట్రీట్ చేయట్లేదు. సో ఇది పోకో M6 Proకి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.